హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2023 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఆటోబయోగ్రఫీ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చిన, అది కూడా మన సబ్స్క్రైబర్ అడిగినందుకు. ఫ్రెండ్స్, ఈ రోజు రివ్యూ వచ్చేసి ఆల్ న్యూ బ్రిటిష్ ఎస్యూవీ రేంజ్ రోవర్ స్పోర్ట్ టాప్ ఆఫ్ ద లైన్ వేరియంట్ ఆటోబయోగ్రఫీ రివ్యూ తీసుకొచ్చాను ఫస్ట్ ఇన్ తెలుగుగా. ఫస్ట్ రేంజ్ రోవర్ వచ్చేసి 2005లో లాంచ్ అయింది. 2023 థర్డ్ జనరేషన్ మోడల్. ఇందులో మీకు పెట్రోల్ అండ్ డీజిల్ రెండు కూడా ఆప్షన్స్ అవైలబిలిటీగా ఉంటాయి. సో హైలైట్స్ ఆఫ్ ద రేంజ్ రోవర్ స్పోర్ట్స్ వచ్చేసి ఇందులో మీకు మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ వస్తుంది, ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం కూడా ఇదే నడుస్తుంది కాబట్టి. సో రేంజ్ రోవర్ లో ఆటోబయోగ్రఫీ మీనింగ్ వచ్చేసి టాప్ ఆఫ్ ద రేంజ్ వర్షన్ ల్యాండ్ రోవర్ కార్స్ లోనే బిగ్గర్ లగ్జరీ ఎస్యూవీని ఆటోబయోగ్రఫీ అని అంటారు. సో రేంజ్ రోవర్ అంటేనే లగ్జరీకి మారిపోయారు. అందులో ఆటోబయోగ్రఫీ ఇన్వాల్వ్ అయిందంటే అది లగ్జరీ అప్గ్రేడ్స్ తో పాటు ఎక్స్ట్రా టెక్ కనెక్ట్ ఫీచర్స్ తో పాటు మీకు ఒక జర్నీ కంఫర్టబుల్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇస్తుంది. ఈ లగ్జరీ ఎస్యూవీ అనేది రేంజ్ రోవర్ వాళ్ళు 50 years గా సేల్స్ చేస్తూ సో డెలివరింగ్ విత్ ద బ్రెత్ ఆఫ్ ఆల్ టెరాన్స్ కేపబిలిటీ ఉంటాయి. ఇందులో రిఫైన్మెంట్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ గా చూడొచ్చు. సేఫ్టీ అయితే నెక్స్ట్ అని చెప్పాలి. మరి ఇంత లగ్జరీ ఎస్యూవీని డిజైన్ చేసింది ఎవరు అంటే గెరీ మ్యాక్ గవర్న్ అనే అతను డిజైన్ చేశాడు ఈ రేంజ్ రోవర్ స్పోర్ట్ ఆటోబయోగ్రఫీని. ఆల్సో రేంజ్ రోవర్ తో పాటు ల్యాండ్ రోవర్ డిఫెండర్ ని కూడా అతనే డిజైన్ అనేది చేశాడు. ఇదే రేంజ్ రోవర్ స్పోర్ట్స్ లో మీకు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ విత్ 4.4 లీటర్ ఇంజన్ తో కూడా ఆప్షన్ అనేది ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి అది ఇండియాలో మాత్రం అవైలబిలిటీగా అనేది లేదు. ఇది ఎంత ఫేమస్ ఎస్యూవీ అంటే ఎవ్రీ ఇయర్ 82,000 యూనిట్స్ ఆఫ్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ అనేవి సెల్లింగ్ అవుతున్నాయి ఓవరాల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటేను. ఈ రేంజ్ రోవర్ స్పోర్ట్ అనేది వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూకేలో అసెంబ్లీ అనేది జరుగుతుంది. సోలిహుల్ అనే ఏరియా ప్లాంట్ లో అసెంబ్లీ జరుగుతుంది. ఇంతకుముందు 1979 నుంచి 1983 వరకు ఆస్ట్రేలియాలో అసెంబ్లీ జరుగుతుండే. సో ఈ మోడల్ యొక్క కోడ్ నేమ్ వచ్చేసి L461 అని అంటారు. సో రేంజ్ రోవర్ వాళ్ళైతే 1969 నుంచి 1978 వరకు అయితే బ్రిటిష్ లీలాండ్ వాళ్ళ నుంచి కొలాబరేట్ అయ్యి రేంజ్ రోవర్ ని బిల్డ్ చేస్తుండే. దాని తర్వాత 1978 నుంచి 2012 వరకు కూడా ల్యాండ్ రోవర్ లిమిటెడ్ వాళ్ళ నుంచి కొలాబరేట్ అయ్యే రేంజ్ రోవర్ బిల్డ్ చేస్తుండే. తర్వాత 2013 నుంచి జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇప్పుడు టాటా వాళ్ళు ఓన్ చేసుకున్న కంపెనీని అయితే టాటా వాళ్ళు ఓన్ చేసుకుని మోడ్యులర్ లాంగిట్యూడినల్ ఆర్కిటెక్చర్ MLA ఫ్లాగ్షిప్ ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవుతుంది ఈ రేంజ్ రోవర్ స్పోర్ట్ అనేది. సో స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ అనేది ఒక ఫుల్ సైజ్ లగ్జరీ క్రాస్ ఓవర్ 4x4 లాంగర్ వీల్ బేస్ వర్షన్ అయితే వస్తుంది. ఈ లేటెస్ట్ 2023 ఫేస్ లిఫ్ట్ రేంజ్ రోవర్ స్పోర్ట్ ఆటోబయోగ్రఫీ అనేది మోస్ట్ రికమెండెడ్ రివ్యూ ఇది. సో మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూ వచ్చింది. మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రతి ఒక్క ఫ్యూచర్ మీ కళ్ళు చెదిరిపోయేలా ఉంటాయి ఈ కార్వి. సో మీలో చాలా మంది మన ఛానల్ కొత్తగా విజిట్ చేసి లగ్జరీ సెగ్మెంట్ కార్ రివ్యూస్ అడుగుతున్నారు. నాకు ఆ కార్ రివ్యూ కావాలి, ఈ కార్ రివ్యూ కావాలని. కానీ దానికన్నా ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ గ్రోయింగ్కి ఉపయోగపడుతుంది. అప్పుడే నేను మరిన్ని లగ్జరీ సెగ్మెంట్ కార్ రివ్యూస్ అనేది తీయగలుగుతాను. సో ఇప్పుడు కూడా ఏ మాత్రం మించిపోలేదు. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు, కొత్త వ్యూయర్స్ వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పాత వాళ్ళు కొత్త వాళ్ళందరూ కలిసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుని ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి నేను ఎక్స్క్లూజివ్గా రేంజ్ రోవర్ స్పోర్ట్ ఆటోబయోగ్రఫీకి అయితే 8K లైక్స్ టార్గెట్ అని ఇస్తున్నారు. వీడియో చూసే ప్రతి వాళ్ళు కూడా కంప్లీట్ చేసేసాను. మరింత హ్యాపీ ఫీల్ అయ్యి నెక్స్ట్ ఇంకొక సర్ప్రైజింగ్ వీడియో అయితే రెడీగా ఉంది. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని లైక్ చేసుకున్నాక వీడియోని ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఫ్రెండ్స్, ఇంకా వన్స్ వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వేరియంట్స్ వైజ్ గా చూసే స్పోర్ట్స్ వర్షన్ లో మీకు 4 వేరియంట్స్ ఉంటాయి. HC డైనమిక్ బేస్ అంటారు, HAC డైనమిక్ సెకండ్ బేస్, ఆటోబయోగ్రఫీ టాప్ మోడల్, ఇంకోటి ఫస్ట్ ఎడిషన్ ఉంటుంది. ఇది లాంచ్ అయినప్పటి నుంచి 2023 నుంచి ఓన్లీ 1 year లోనే బుక్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. ఇప్పటికీ ఈ కార్కి 1 year వెయిటింగ్ పీరియడ్ అనేది నడుస్తుంది. ఇంకా ప్రైజెస్ గురించి మాట్లాడితే బేస్ అయితే 2,05,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ బేస్ HAC డైనమిక్ 2,14,00,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. ఆటోబయోగ్రఫీ 2,26,00,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. అదే టాప్ ఫస్ట్ ఎడిషన్ అయితే 2,30,00,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేవి ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ లో ఇది మీకు ఫ్యూజ్ వైట్ అని అంటారు. దీంతో పాటు ఎక్స్ట్రా 10 కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉంటాయి స్పోర్ట్స్ రేంజ్ రోవర్ లో. సో ఫ్రెండ్స్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ అనేది చాలా రివ్యూస్ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. కానీ ఆటోబయోగ్రఫీ టాప్ మోడల్ రివ్యూ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. అది కూడా ఎక్స్క్లూజివ్ బ్లాక్ ఎక్స్టీరియర్ ప్యాక్ తో రివ్యూ తీసుకొచ్చారంటే అర్థం చేసుకోండి. ఇందులో మీకు అలాయ్ వీల్స్, కఫ్ ప్లేట్స్, సైడ్ స్టెప్, డాష్ క్యామ్, ప్యాడ్ ప్యాక్స్, కార్పెట్ మ్యాట్స్, ఆస్ట్రే క్యాన్, డిప్లాయబుల్ టూయింగ్ బార్, లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఫ్రెండ్స్, రివ్యూ కంటే ముందు మీ అందరికి ఒక మంచి మాట, ఒక మంచి విషయం అయితే తీసుకొచ్చాను. సో 100 కమెంట్లో ఒక 10 కమెంట్లు అన్నా, లేదంటే ప్రతి వీడియోలో ఒక్క కమెంట్ అన్నా కూడా మేము హైదరాబాద్ లో ఉంటున్నాం అండ్ హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉంటున్నాం, మాకు ఒక బెస్ట్ యాక్సెసరీస్ షాప్ ని రికమెండ్ చేయమని వస్తున్నాయి. సో మీ అందరి కోసం ఒక మంచి యాక్సెసరీస్ షాప్ ని అయితే చూస్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఫాస్ట్ ట్రాక్స్ కార్స్ కేర్. సో ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 45 లో అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర క్రీటా కార్ నుంచి ల్యాంబోర్గిని కార్ వరకు అన్ని టైప్ ఆఫ్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. మీరు బేస్ మోడల్ ని తీసుకొచ్చి టాప్ మోడల్ ని విత్ ఇన్ అవర్స్ లో తీసుకెళ్లొచ్చు మీ ఇంటికి. వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే బెస్ట్ మ్యూజిక్, సౌండ్ సిస్టమ్, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. అండ్ అన్నిటికన్నా నాకు చాలా బాగా నచ్చింది సౌత్ ఇండియాలోనే వైడ్ రేంజ్
ఆఫ్ అలాయ్ వీల్స్ కలెక్షన్స్ అనేవి ఓన్లీ ఫాస్ట్ ట్రాక్ కార్స్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర 14 ఇంచెస్ అలాయ్ వీల్ నుంచి 22 ఇంచెస్ అలాయ్ వీల్ వరకు అన్ని బ్రాండ్స్ అన్ని జెన్యూన్ యాక్సెసరీస్ విత్ గ్యారంటీతో పాటు అయితే అలాయ్ వీల్స్కి ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర గోడౌన్లో స్టాక్ ఎలా ఉంటుందంటే మీరు ఏ అలాయ్ వీల్ డిజైన్ చూస్ చేసుకున్నా కూడా ఇమ్మీడియట్గా మీ కార్కి అయితే అలాయ్ వీల్స్ వచ్చేస్తాయి. వీళ్ళ దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ ఉండదు, అవుట్ ఆఫ్ స్టాక్ ఉండదు, డిస్ప్లేలో అస్సలు ఉండదు. కార్ పర్ఫ్యూమ్స్, ఐడిల్, సీట్ కవర్స్, మ్యాట్స్, పీపీఎఫ్, ర్యాపింగ్, సర్వీసింగ్, ఎవ్రీథింగ్, బంపర్స్, లైట్స్ అన్ని కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. వీళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొత్త కార్ ఇలా డెలివరీ తీసుకొని వీళ్ళ దగ్గరకు వచ్చిన అంటే వీళ్ళ పైన ఉన్న ట్రస్ట్ ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకోండి. మీరు అనుకుంటుండొచ్చు వీడేంద్ర ఇంతగానో స్పెషల్గా చెప్తున్నాడు, వీళ్ళు ఫాస్ట్ ట్రాక్ గురించి ఏదైనా డబుల్ పెయిడ్ ప్రమోషన్ అనుకుంటచ్చు. నేను కూడా ఫస్ట్ వీళ్ళ దగ్గర కార్ యాక్సెసరీస్ కోసం నా పర్సనల్ కార్ని తీసుకొచ్చాను, ఇన్నోవా క్రిస్టాని కంప్లీట్ మోడిఫై చేయించిన తర్వాత వీళ్ళని నమ్మాను. సో ఇప్పటికే ఇంత మంచి విషయం అయిపోలేదు. ద బెస్ట్ విషయం ఏంటంటే మీరు కాల్ చేయండి, మన ఛానల్ పేరు చెప్పండి, బైకర్స్ బాస్ తెలుగులో చూసామని, డెఫినెట్లీ స్పెషల్ ఆఫర్స్ అండ్ బెస్ట్ డిస్కౌంట్స్ అయితే వస్తే ప్రతి యాక్సెసరీస్ పైన. సో మీరు అనుకుంటొచ్చు సో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45 అంటే డెఫినెట్లీ యాక్సెసరీస్ షాప్ ఉంటుంది కానీ చాలా ప్రైస్ హైక్ ఉంటాయి అనుకుంటొచ్చు. కానీ అబ్సల్యూట్లీ రాంగ్, మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. ఒకవేళ మీకు ఇంకా లో ప్రైస్లో కావాలనుకుంటే వీళ్ళది ఇంకొక స్టోర్ వచ్చేసి SD రోడ్లో ఉంటుంది సికింద్రాబాద్లో. సో అక్కడ కూడా విజిట్ చేయొచ్చు, అక్కడ కూడా స్పెషల్ ఆఫర్స్ మన ఛానల్ నుంచి ఉంటాయి. మీరు 2 స్టోర్స్లో నియర్ బై ఏదైనా విజిట్ చేయొచ్చు. సో లో కార్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళండి, టాప్ అండ్ లగ్జరీ కార్స్ అనుకుంటే మీరు ఇక్కడ కూడా రావచ్చు. వీళ్ళ దగ్గర ఫార్చునర్ టు లెజెండర్ కన్వర్టబుల్ కిట్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. తార్ని ఎక్స్ట్రీమ్ మాడిఫై కూడా చేసుకోవచ్చు, స్కార్పియోని, XUV700ని, స్క్రీటాని, షిఫ్ట్ని, ఎవ్రీథింగ్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఒకసారి విజిట్ చేయండి, డెఫినెట్లీ మీరైతే 100% సాటిస్ఫై అవుతారు. ఫ్రెండ్స్ ఇంకా వన్స్ వీడియోకి ఎంటర్ అయిపోయిన తర్వాత రేంజ్ రోవర్ స్పోర్ట్ ఆటోబయోగ్రఫీ కీస్ ఇలాగైతే ఉంటాయి. ఫ్రంట్ మీకు లాక్, అన్లాక్, ఫాలో మీ హెడ్ ల్యాంప్స్, బోట్ ఓపెనింగ్, హజర్ లైట్ స్విచ్ ఇస్తారు, క్రోమ్ సరౌండింగ్స్, క్వాలిటీ వెల్ వెయిటెడ్ అయితే ఉన్నాయి. ల్యాండ్ రోవర్ బ్రాచింగ్ అనేది మీకు బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. చాలా ప్రీమియం క్వాలిటీ కీస్ మెయింటైన్ చేశారు రేంజ్ రోవర్. సో కస్టమర్ ఎవరైతే పర్చేస్ చేశారో ఈ కార్లో ఆల్మోస్ట్ 20 to 25 lakhs ఆఫ్ యాక్సెసరీస్ వర్త్ అనేవి మనకు ఇందులో యాడ్ ఆన్ అనేది చేసుకున్నారు. అవన్నీ ఏంటనేది క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇంకా వన్స్ ఓవరాల్కి ఎంటర్ అయిపోయిన తర్వాత ఓల్డ్ జనరేషన్తో కంపేర్ చేస్తే లాట్ ఆఫ్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఫ్రంట్ ఫ్యాషన్ నుంచి చూస్తే ఫస్ట్ మీకు రేంజ్ రోవర్ లెటరింగ్ అనేది బోనెట్ పైన చూడొచ్చు. ఇది బ్లాక్ ఫినిష్లో చేశారు కాబట్టి ఇది కూడా ఎక్స్టీరియర్ ప్యాక్లోనే వస్తుంది. ఆల్సో మీకు స్లెత్ లైక్ ఫ్రంట్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎయిర్ డ్యామ్ ఇంటెక్స్ డిఫరెంట్ అండ్ స్లీక్ గ్రిల్ అయింది ఓల్డ్ జనరేషన్తో చూస్తే. ల్యాండ్ రోవర్ బ్యాచింగ్, గన్ మెటల్ గ్రే సరౌండింగ్స్ ఉంటాయి. హెడ్లైట్స్ వచ్చే వరకు పిక్సెలేటెడ్ డిజిటల్ ఆటో LED హెడ్ ల్యాంప్స్ విత్ సిగ్నేచర్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉంటాయి. ఇమేజ్ ప్రొజెక్షన్ కూడా ఉంటుంది ఇందులోనే విత్ అడాప్టివ్ ఫ్రంట్ లైటింగ్ ఉంటుంది. ఆటో హెడ్ లైట్ లెవెలింగ్తో పాటు హెడ్ లైట్ వాషర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓల్డ్ జనరేషన్ స్పోర్ట్స్తో కంపేర్ చేస్తే చాలా స్లిక్ డిజైన్స్ అండ్ 4 ప్రొజెక్టర్ సెటప్ చూడొచ్చు. ఇది హెడ్ లైట్ వాషర్ ఉంటుంది బంపర్స్ పైన, డ్యూయల్ టోన్ బంపర్స్, ఆల్సో కాపర్ ఇన్సెట్స్, ఎయిర్ డ్యామ్ ఇంటెక్స్, అలాగే ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, ఫ్రంట్ ఫాగ్ లంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్స్తో పాటు చూడొచ్చు. కాపర్ లైన్ స్కిడ్ ప్లేట్స్ ట్రీట్మెంట్ చూడొచ్చు. ఫ్రంట్ వ్యూ కెమెరా విత్ అడాస్ సెన్సింగ్ ఉంటుంది ఇందులో మీకు. న్యూ రీడిజైన్ బంపర్స్ ఫ్రమ్ ది 2023 మోడల్, యానిమేటెడ్ డైరెక్షన్ ఆఫ్ టర్న్ ఇండికేటర్స్, డైనమిక్ స్వైప్ టర్న్ ఇండికేటర్స్ అని కూడా అనొచ్చు. ఫ్రంట్ అండ్ రైట్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఫ్రంట్ అండ్ చూసాను. ఇంకా బోనెట్ చూస్తే మీకు అప్రైట్ స్టాండ్స్ SUV తీసుకొస్తుంది. ఆల్సో మీకు బోనెట్ లాడ్స్ అనేది చూడొచ్చు కాపర్ ఇన్సెట్స్తో పాటు. బోనెట్ అనేది మీకు డీప్ కట్స్ అనే బోత్ కార్నర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏరోడైనమికలీ. ఆల్సో మీకు హై క్వాలిటీ డబుల్ బ్లేడ్ వైపర్స్ విత్ వాషర్ జెట్స్ అని చూడొచ్చు. ఫ్రంట్ హీటెడ్ విండ్ స్క్రీన్తో పాటు టఫర్డ్ ఫ్రంట్ అండ్ రేర్ గ్లాస్, అడాస్ కెమెరాస్తో పాటు రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ టోన్ రూఫ్ ఉంటుంది. డైమెన్షన్స్ 5 మీటర్ లెంత్, 2.4 మీటర్ బ్రెడ్త్, 1.82 మీటర్ హైట్, 3 మీటర్ వీల్ బేస్, 200 గ్రౌండ్ క్లియరెన్స్ మినిమం స్టాండర్డ్తో పాటు సస్పెన్షన్ ఇంక్రీజ్ చేసినప్పుడు 281 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు వెళ్తుంది. 2.3 నుంచి 3.2 గ్రాస్ టన్స్ ఆఫ్ వెయిట్ ఉంటుంది. ఎక్స్టెన్షన్ పార్కింగ్ సెన్సర్స్. ఇంకా అలాయ్ వీల్స్ గురించి మాట్లాడితే ఇది 22 ఇంచెస్ అలాయ్ వీల్స్ కస్టమైజేషన్ 1.5 lakhs రూపీస్ కేవలం మ్యాట్ ఫినిష్ కోసం స్పెండ్ చేస్తారు కస్టమర్స్ అంటే అర్థం చేసుకోండి. ఫ్రంట్ అండ్ రైట్ బ్యాంబో డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తారు విత్ ఇందులో మీకు బ్లాక్ బ్రేక్ క్యాలిపర్స్ స్టాండర్డ్గా వస్తే, రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ అయితే మీకు అడిషనల్ కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది. 285/45R 22 ఇంచెస్ స్టాట్ అండ్ డార్క్ గ్రే పెన్సియర్ అలాయ్స్ అంటారు దీన్ని. పెరిలీ టైర్స్ ఇస్తారు. స్కార్పియోన్ సెల్ఫ్ హీలింగ్ టైర్స్, ఇవి ట్యూబ్లెస్ టైర్స్తో పాటు ఆల్ సీజన్ టైర్స్ విత్ లాకింగ్ వీల్ నట్స్ కూడా ప్రొవైడింగ్ చేస్తున్నారు. సో 4 డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. సస్పెన్షన్ గురించి మాట్లాడితే డైనమిక్ ఎయిర్ సస్పెన్షన్ యూజ్ చేశారు విత్ స్విచబుల్ వాల్యూమ్ ఎయిర్ స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి. ఫ్రంట్ కార్నరింగ్ ఎయిర్ సస్పెన్షన్, 4 కార్నర్ ఎయిర్ సస్పెన్షన్ అనేది ఉంటుంది ఫ్రంట్ అండ్ రేర్ కూడా. సో ఇది మనకు పిచ్ అండ్ రోల్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది అలాయ్ వీల్స్ అండ్ సస్పెన్షన్ మొత్తం చూస్తే. సైడ్ ప్రొఫైల్ చూస్తే ఫ్రంట్ ఫెండర్ గార్నిష్ ట్రీట్మెంట్ పియానో బ్లాక్ విత్ కాపర్ ఇన్సెట్స్, రియల్లీ అవసరం డీసెంట్ లుక్ అనేది వస్తుంది చూడొచ్చు మీరు. చాలా బాగుంది. ఎయిర్ డ్యామ్ ఇంటెక్స్ కాదు, జస్ట్ అది
అది గార్నిష్ మాత్రమే. డ్యూయల్ టోన్ రూఫ్, బ్లాక్ అవుట్ ఏ పిల్లర్స్, బ్లాక్ అవుట్ అవుట్ సైడ్ రియర్ మిర్రర్, హీటెడ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ పవర్ ఫోల్డ్ మెమరీ డోర్ మిర్రర్స్ తో పాటు అప్రోచ్ లైట్ తో పాటు ఆటో డిమింగ్ డ్రైవర్ సైడ్ ఉంటుంది విత్ డైనమిక్ స్వైప్ టర్న్ ఇండికేటర్స్ విత్ సైడ్ కెమెరాస్ 360 3D సరౌండింగ్స్ తో పాటు పెడల్ ల్యాంప్స్ నైట్ టైం ఇల్యూమినేషన్ కూడా అవుతుంది విత్ టిల్టెడ్ గ్లాసెస్, సాఫ్ట్ డోర్ క్లోజ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్ వస్తుంది. రైట్ సైడ్ లో ఫ్యూయల్ లీడ్ ఇస్తున్నారు. ఫ్యూయల్ ట్యాంక్ 86 లీటర్స్ వరకు కెపాసిటీ ఉంటుంది. ప్రస్తుతానికి ఇది డీజిల్ వెహికల్ కాబట్టి డీజిల్ తో పాటు యాడ్ బ్లూ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు పెట్రోల్ వర్షన్ కూడా ఉంటుంది. 3 లీటర్ పెట్రోల్, 3 లీటర్ డీజిల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. 4.4 లీటర్ ప్రస్తుతానికి లేదు మన ఇండియాలో. ఇందులో మీకు రెడ్ బ్రేక్ క్యాలిపర్ కస్టమైజేషన్ ఆప్షన్ అనేది చూడొచ్చు. బ్రాంబో డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేసిన రేంజ్ రోవర్ బ్రాంబో డిస్క్ బ్రేక్స్ అనేవి చూడొచ్చు. స్పేర్ కూడా 285/45 22 ఇంచెస్ పెరిలీ టైర్స్ ప్రొవైడ్ చేస్తారు. స్కార్పియో సెల్ఫ్ ఫీలింగ్ టైర్స్ అంటారు. రేర్ కూడా డైనమిక్ ఎయిర్ సస్పెన్షన్ వస్తుంది. 4 కార్నర్ ఎయిర్ సస్పెన్షన్ అంటారు రేర్ కూడాను. స్విచబుల్ వాల్యూమ్ ఎయిర్ స్ప్రింగ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు విత్ అడాప్టర్స్ అనేవి చూడొచ్చు విచ్ ఈస్ రియల్లీ ఆసమ్. ఇంకా సైడ్ డీజల్స్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ ఏంటంటే మీకు ఫ్లెక్స్ డిప్లాయబుల్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తారు. సో లాక్ అండ్ అన్లాక్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అండ్ క్లోజ్ అనే బాడీలోకి వెళ్ళిపోతాయి విత్ ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద 4 డోర్స్. సీ గ్లాస్ ఏరియా కూడా డిఫరెంట్ యూనిక్ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. రేంజ్ రోవర్ టచ్ తీసుకొస్తుంది. గ్లాసీ బ్లాక్ బీ పిల్లర్స్ మౌంట్స్ కూడా చూడొచ్చు. డిజైనింగ్ అనేది చూడొచ్చు. కంప్లీట్లీ డ్యూయల్ టోన్ ఉన్నాయి ట్రీట్మెంట్ అనేది. అండ్ ఆల్సో ఫ్లెక్స్ డోర్ హ్యాండిల్స్ అనేది రియల్లీ ఆసమ్ గా వర్క్ అవుతాయి. చాలా కూల్ ఫీచర్. సాఫ్ట్ క్లోజ్ డోర్స్ కూడా ఉన్నాయి. అండ్ అడిషనల్ కిట్ లో ఏంటంటే 5 lakhs రూపీస్ కేవలం మీకు ఆటో ఫుట్ రెస్ట్ కోసం స్పెండ్ చేశారు కస్టమర్స్ అంటే అర్థం చేసుకోండి. ఇది డిప్లాయబుల్ సైడ్ స్టెప్ అంటారు విత్ రేంజ్ రోవర్ బ్రాండింగ్ తో 5 lakhs రూపీస్ వర్త్ ఉంటుంది ఈ ఫుట్ స్టెప్స్ అనేవి. ఆటోమేటిక్ 30 seconds తర్వాత లోపలికి వెళ్ళిపోతాయి మీరు చూడొచ్చు. సో ఇది సైడ్స్ నుంచి కనుక చూస్తేను. ఇంకా రూఫ్ టాప్ పైన కనుక చూస్తే మీకు ఎలాంటి రూఫ్ రైల్స్ అయితే లేవు కానీ మీకు స్లైడింగ్ పానరామిక్స్ అంటారు. హ్యూజ్గా ఉంటుంది. 2 షార్ఫిన్ యాంటీనాస్ కాదు. రైట్ సైడ్ ది షార్ఫిన్ యాంటీనా, లెఫ్ట్ సైడ్ కెమెరా అనేది ఉంటుంది. సో ఇన్నర్ IRVM కెమెరా అనేది లెఫ్ట్ సైడ్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. డబుల్ షార్ఫిన్ యాంటీనా డిజైన్. కమింగ్ టు రేర్ ప్రొఫైల్ కనుక చూస్తే అంతే స్పోర్టీ ట్రీట్మెంట్ గా ఉంటుంది. ఫస్ట్ ఆల్ LED టైల్ ల్యాంప్స్ డిజైన్, రేంజ్ రోవర్ లెటరింగ్ ఆన్ ద సెంటర్ ఆఫ్ టైల్ గేట్ చూడొచ్చు. బోల్ లెటర్స్ లో పియానో బ్లాక్ ట్రీట్మెంట్ బోత్ టైలర్స్ కనెక్టివిటీ పైన చూడొచ్చు. సో ఇందులో మీకు యానిమేటెడ్ డైరెక్షన్ టర్న్ ఇండికేటర్స్ మరింత స్లీక్, మరింత స్లిమ్ డిజైన్ చేశారు. ఓల్డర్ జనరేషన్ తో కంపేర్ చేసే హెడ్ లైట్స్ అండ్ టైల్ లైట్స్ అన్ని కూడా ఆల్ LEDs అనేవి యూజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా బల్బ్స్ ఉండవు. ఆబ్వియస్లీ కాస్ట్ కటింగ్ అయితే ఉండదు. 2.5 crores కార్లో చూడొచ్చు. యూ షేప్ ట్రీట్మెంట్ అండ్ ఆల్ LED DRL చూడొచ్చు. బాడీ కలర్ బంపర్, 6 పార్కింగ్ రేర్ సెన్సార్స్, రిఫ్లెక్టర్ విత్ స్టాప్ ల్యాంప్, రివర్స్ లైట్స్ అనేవి చూడొచ్చు. మడ్ ఫ్లిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ స్కిట్ ప్లేట్స్ తో పాటు డిఫ్యూజర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ బ్లాక్ కలర్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. రియల్లీ ఆసమ్ కాంట్రాస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఎక్స్టెండెడ్ ఆఫ్ రిఫ్లెక్టర్స్ అని చూడొచ్చు. స్పోర్ట్స్ బ్రాండింగ్ లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు. యూ టైప్ ఆఫ్ LED టైల్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి. ఫ్యూచర్స్ లో చూస్తే టఫర్డ్ రేర్ గ్లాస్ ఉంటుంది విత్ డిఫాగర్ తో పాటు వస్తుంది చూడొచ్చు. వైపర్ లేదని కంగారు పడకండి. రేంజ్ రోవర్ లైనప్ లోనే బిగ్గెస్ట్ స్పోర్టీ స్పాయిలర్ లోనే హిడెన్ వైపర్ ఉంటుంది విత్ వాషర్ తో పాటు హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్పోర్టీ స్పాయిలర్ విత్ స్పాట్స్ ట్రీట్మెంట్ అనేది మరింత ఏరోడైనమిక్ డిజైన్స్ అండ్ స్పోర్ట్స్ లుక్ తీసుకొస్తుంది ఈ కార్ కి చూడొచ్చు. రేర్ యొక్క కెమెరా ఇక్కడ ఉంటుంది విత్ వాషర్ తో పాటు LED నంబర్ ప్లేట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి బోట్ ఓపెన్ చేసి చూద్దాము. ఈ రేంజ్ రోవర్ స్పోర్ట్ లో మీకు ఎలక్ట్రిక్ పవర్ టైల్ గేట్, 1 touch ఓపెన్ అండ్ 1 touch క్లోజ్ అనేది అవుతుంది విత్ హ్యూజ్ హైడ్రాలిక్ స్ట్రక్చర్ వస్తుంది. వైడర్ ఓపెనింగ్ అనేది చూడొచ్చు విత్ 2 LED లైట్స్ అనేవి చూడొచ్చు. నైట్ టైంలో ఎలాంటి ప్రాబ్లం కాకుండా మీకు టైల్ గేట్ పైన చూడొచ్చు. లోపల సైడ్ విత్ వార్నింగ్ ట్రయాంగులర్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ స్క్రూ ఓపెన్ చేసి మీకు వార్నింగ్ ట్రయాంగులర్ ఉంటుంది. ఆల్సో మీకు పార్సల్ ట్రే కూడా వస్తుంది. AC కూలింగ్ తక్కువ కాకుండా. ఇక్కడ బూట్ స్పేస్ మాట్లాడితే సీట్స్ అప్రైట్ చేసిన తర్వాత 647 liters ఆఫ్ బూట్ స్పేస్ 5-seater వర్షన్ ఉంటుంది రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎప్పుడు కూడాను. ఒకవేళ రేర్ సీట్స్ ఫోల్డ్ చేసుకుంటే 1491 liters ఆఫ్ బూట్ స్పేస్ ఇంక్రీజ్ అవుతుంది. 4 బిగ్ సైజ్ సూట్ కేస్ ఈజీగా ఫిట్ అవుతాయి. అండ్ 2 LED లైట్స్ లోపల సైడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బూట్ లో చూడొచ్చు. ఆల్సో మీకు ఒక హుక్ ప్రొవైడ్ చేసిన బోత్ ద సైడ్స్ హుక్స్ అనేవి కామన్ గా ఉంటాయి. ఇక్కడ మీకు టచ్ ప్యానెల్ తో పాటు సీట్స్ ఫోల్డింగ్ ఫంక్షన్ కూడా ఇస్తున్నారు. రేర్ సీట్స్ ని బటన్ ద్వారా ఫోల్డ్ చేయొచ్చు. ఆల్సో అప్రైట్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు 1491 liters ఆఫ్ బూట్ స్పేస్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీంతో పాటు 81 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆటోమేటిక్ గా సస్పెన్షన్ డౌన్ అవుతుంది. ఆల్సో మీకు ఆటోమేటిక్ యాక్సిస్ హైట్ ఆఫ్ డోర్ ఓపెనింగ్ 30 mm ఇంక్రీజ్ అవుతుంది. క్లోజ్ చేసినప్పుడు 20 mm డిక్రీజ్ అనేది అవుతుంది ఈ ఫంక్షన్స్ ద్వారా. ఆల్సో ఇక్కడ కొంచెం ఫస్ట్ ఎయిడ్ కిట్ ఆఫ్ నెట్ ఇస్తున్నారు. 12 volts పవర్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు. మంచి నీట్ ఫినిషింగ్ అనేది చేశారు. ఇక్కడ ఒక స్ట్రిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. AC వెంట్స్ టైప్ అండ్ ఇక్కడ కూడా హుక్స్ ఇస్తున్నారు. దీన్ని మనకు బూట్ కవర్ అని అంటారు. సో ఇది మనకు రిక్టాటబుల్ పార్సల్ ట్రే అని కూడా అనొచ్చు. సో మనకు ఆటోమేటిక్గా తీసేసుకోవచ్చు.
60/40 స్ప్లిటెడ్ సీట్స్ ఫోల్డబుల్గా అయితే ఉంటాయి. ఈ కార్లో స్పేర్ వీల్ అనేది ఉండదు, కాకపోతే స్టోరేజ్ స్పేసెస్ అయితే ప్లెంటీ ఉంటాయి చూడొచ్చు. సో స్పేర్ వీల్ అనేది మీకు రేంజ్ రోవర్ స్పోర్ట్లో తీసేశారు, ఎందుకంటే మీకు సెల్ఫ్ ఫీలింగ్ టైర్స్ అండ్ పంక్చర్ ఫ్రీ టైర్స్ అంటారు, దాన్ని ఎప్పుడు కూడా పంక్చర్ అవ్వదు. నేను చూసినంత మటుకైతే 5 years వరకు పంక్చర్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు అండర్ బాడీ ట్విన్ ఎగ్జాస్ట్ టిప్స్ అని చూడొచ్చు, నీట్లీ క్లోజ్ అండ్ కవర్ అనేది కూడా ప్రొవైడ్ చేసిన అండర్ బాడీ కవర్ వస్తుంది. నంబర్ ప్లేట్ పొజిషనింగ్ అనేది రేర్ అయితే ఇక్కడైతే ఉంటుంది, బంపర్స్ పైన చూడొచ్చు. ఇది ఓవరాల్గా బూట్కి సంబంధించి. ఇంకొకసారి మనం టెయిల్ గేట్ని క్లోజ్ చేయాలంటే ఇదే బటన్ని ప్రెస్ చేయాలి, బట్ స్టాపింగ్ ఫంక్షన్ అయితే లేదు. మనకు ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అయితే ప్రొవైడింగ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ డిజైన్ ఆఫ్ రేంజ్ రోవర్ స్పోర్ట్. ఇంటీరియర్ స్టెప్ అయిపోదాం. ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్, ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్స్ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే మీకు వైట్ ఆప్షన్తో కస్టమర్ చూస్ చేసుకున్న స్టాండర్డ్గా బ్రౌన్ వస్తుంది, బ్లాక్ ఆప్షన్ కూడా ఉంటుంది. లెదర్ అపోలస్టీ పర్ఫోరేటెడ్ సెమీ అనలైన్ లెదర్ సీట్స్ ఉంటాయి, హీటెడ్ అండ్ వెంటిలేటర్తో పాటు. అల్కంటారా ఫినిష్ ఆఫ్ లాట్ ఆఫ్ రూఫ్ లైనింగ్ అండ్ డోర్స్లో కూడా అబ్జర్వ్ చేస్తారు. వైడర్ ఓపెనింగ్ ఆఫ్ డోర్స్ చూడొచ్చు, డ్యూజ్ విండో గ్లాస్, లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్, ఆటో సన్ బ్లైండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అల్కంటారా ఫినిష్ ఆన్ ద డోర్స్ విత్ లెదర్ ట్రీట్మెంట్, వైట్ ఫినిష్ చూడొచ్చు. స్పీకర్స్ వచ్చేవరకు మెరిడియన్ 3D సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ విత్ 19+ స్పీకర్స్ విత్ సబ్వూఫర్ అండ్ యాంప్లిఫైర్తో వస్తుంది. హోల్డర్ లెదర్ ఫినిష్ అండ్ రేర్ సీట్స్ ఆర్ రిక్టానబుల్ అండ్ స్లైడింగ్ రెండు కూడా ఉంటాయి. మీకు పవర్ అడ్జస్టబుల్ విత్ వుడ్ ట్రీట్మెంట్ ఫినిషింగ్తో పాటు చూడొచ్చు. పవర్ విండోస్ అండ్ సన్ బ్లైండ్స్ రెండు కూడా సింగిల్ స్విచ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లెదర్ ట్రీట్మెంట్, ఆమ్రెస్ట్, లాక్ అండ్ అన్లాక్ అండ్ డోర్ హ్యాండిల్స్. ఇంటీరియర్ కవర్డ్ విత్ డిజైన్లోనే మీకు పియానో బ్లాక్ ఫినిష్లో చేశారు, రియల్లీ అవసరం. హ్యూజ్ పాకెట్స్, స్టోరేజ్ స్పేసెస్ చూడొచ్చు. స్పీకర్స్ ఆర్ స్టాండర్డ్లీ మీకు 19 ఉంటాయి, ఎక్స్ట్రా కూడా పే చేసి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎంట్రీ స్కఫ్ ప్లేట్ ఇల్యూమినేషన్ లైట్తో, ఆటో ఫుడ్ స్టెప్తో పాటు చూడొచ్చు. ఒకసారి మనం లోపలికి స్టెప్ ఇన్ అయిపోయి ఈ సెమీ అనలైన్ లెదర్ సీట్స్ యొక్క కంఫర్ట్ ఎలా ఉంటుందని చూద్దాం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ ద సపోర్ట్ ఈస్ రియల్లీ ఎక్సలెంట్ అని చెప్పాలి. ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ చూడొచ్చు, లాంగర్ వీల్ బేస్ వర్షన్ వస్తుంది. ఇవి స్కూప్ డౌన్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. ఓకే, డీసెంట్లీ పుష్ చేసినప్పటికీ ఇక్కడ చూడొచ్చు మినిమం స్పేస్ అయితే ఇంత అయితే ఉంటుంది. మీకు హెడ్ రూమ్ కూడా ప్లెంటీ నాకు ఇక్కడ వరకు వస్తుంది, 5.7 హైట్ ఉన్న వాళ్ళకి. ఇక్కడ మీకు ఏసీ వెంట్స్, రూఫ్ టాప్ మౌంటెడ్ హుక్స్తో పాటు హోల్డర్స్ ఇల్యూమినేటెడ్ చూడొచ్చు, ఆల్సో విత్ వైట్ ఎల్ఈడి లైట్స్తో పాటు. ఇందులో మీకు అల్కంటారా బ్లాక్ రూఫ్, ఇది కూడా కస్టమైజేషన్ ఆప్షన్. పానరామిక్ సన్ రూఫ్, ఇది కూడా కస్టమర్ చూస్ చేసుకున్నారు ప్యాక్ ఆప్షన్లో ఎక్స్ట్రా పే చేసి. ఆల్ ద 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో పాటు మీకు వింగ్డ్ హెడ్ రెస్ట్ ట్రీట్మెంట్ చూడొచ్చు. సో చాలా బాగుంటాయి మీకు లాంగ్ డ్రైవ్స్ కూడాను. సెంటర్ ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేసిన, సెంటర్ ఆర్మ్ రెస్ట్ మాన్యువల్ ఓపెన్ చేయగానే మీకు స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. సో సెంటర్ ఆర్మ్ రెస్ట్, స్టోరేజ్ స్పేస్, కొంచెం మొబైల్స్కి, వైర్స్కి, ఛార్జింగ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆల్సో 3 కప్ హోల్డర్స్, ఇల్యూమినేషన్ ట్రీట్మెంట్, గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్లో చూడొచ్చు. ఇది పెట్టేద్దాం మనము. అండ్ సీట్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్, సెమీ అనలైన్ లెదర్ సీట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ కంఫర్ట్ అయితే ఉన్నాయి. వైట్ సీట్స్ ఆప్షన్ తీసుకున్నారు. ఐసోఫిక్స్ ఎల్సీస్, యాంకర్స్, సీట్ బెల్ట్స్, హుక్స్, మౌంట్స్ చూడొచ్చు. విత్ ఇల్యూమినేషన్ లైట్స్ ఆన్ ద సీట్ బెల్ట్స్లో కూడా ఉన్నాయి, విచ్ ఈస్ రియలీ అవసరం. 3-point సీట్ బెల్ట్స్ ఫర్ ఆల్ ద 3 ప్యాసింజర్. లాంగ్ డ్రైవ్స్కి ముగ్గురు కూడా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. సేమ్ సైడ్, అదర్ సైడ్ కూడా సేమ్ ట్రీట్మెంట్. ఇందులో మీకు 11-inch రేర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్, ఇది కూడా అడిషనల్గా 5 to 6 lakhs రూపీస్ స్పెండ్ చేశారు కస్టమర్. ఈ స్క్రీన్స్కి ఎక్స్ట్రా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. టచ్ స్క్రీన్ చాలా బాగుంది. ఈ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మీకు క్విక్ సెట్టింగ్స్ చూడొచ్చు. ఇవన్నీ స్క్రీన్ ఆఫ్, వాల్యూమ్, హెడ్ ఫోన్స్, లాంగ్వేజెస్, స్క్రీన్ టైమ్ అవుట్ అండ్ సిస్టమ్ రీసెట్స్ ఇవన్నీ ఉన్నాయి. మీకు HDMI పోర్ట్ 1 and 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఫ్రంట్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. సో అన్ని ఆపరేషన్స్ అనేవి మీకు ఈ స్క్రీన్ ద్వారానే చేసుకోవచ్చు, రియల్లీ అవసరంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ స్పేస్ చూడొచ్చు. ఆల్సో మీకు ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్, 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే స్టాండర్డ్గా ఉంటాయి. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు, సూట్ హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డాష్ వచ్చేసి మీకు ఇలాగైతే కనిపిస్తుంది. సో ఎక్స్ట్రీమ్ డాష్ బోర్డ్ డిజైన్. అండ్ ఇక్కడ మీకు రేర్ ఏసీ వెన్స్, 2 zone ఆటో క్లైమేట్ కంట్రోల్ ఫర్ రేర్ ప్యాసింజర్కి విత్ డిజిటల్ డిస్ప్లేతో పాటు టెంపరేచర్ అండ్ ఫ్యాన్ స్పీడ్ సింగిల్ క్లిక్లో మనకు డిజిటల్లీ చేంజ్ అనేది అవుతుంది. ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది ఆల్ వీల్ డ్రైవ్ అయినప్పటికీ, కాకపోతే ఈ ఏసీ వెన్స్ కొంచెం వెనక్కి రావడం వల్ల సెంటర్ ప్యాసింజర్కి అన్కంఫర్ట్గా ఉండొచ్చు. బట్ ఓవరాల్ 3 ప్యాసింజర్ అయితే లాంగ్ డ్రైవ్స్ కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా ట్రావెల్ చేయొచ్చు అయితే, నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ కో ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాము. ప్లస్ డోర్ హ్యాండిల్స్ అండ్ ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్, ఆల్ ద 4 doors నేను చాలాసార్లు చెప్పాను. అండ్ ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే ఫ్రంట్ డాష్ నుంచి ఫస్ట్ యాంగిల్ డాష్ బోర్డ్ డిజైన్ విత్ అల్ట్రా ఫ్యాబ్రిక్ ఫినిష్. సీట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ కంఫర్ట్ విత్ 22-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఉంటాయి. ఎక్స్ట్రా కంఫర్ట్ అండ్ కుషనింగ్ అనేది ఇస్తుంది. ఇంకా డోర్స్ నుంచి చూస్తే మీకు వైడర్ ఓపెనింగ్ అండ్ వైడర్ డోర్స్ ఉన్నాయి. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా టిల్టెడ్గా చూడొచ్చు. ఇందులో మీకు వుడ్ ట్రీట్మెంట్ అండ్ ఆల్సో మీకు కార్బన్ ఫైబర్, ఆల్సో అల్యూమినియం కూడా ఆప్షన్ అనేది ఉంటుంది. 3 మెమరీ ఫంక్షన్, 22-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ కో ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సీట్ ఉంటాయి విత్ పవర్ బటన్స్ అని చూడొచ్చు, పవర్ విండో కంట్రోల్స్. అండ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్ ఈడెన్గా అయితే డిజైన్లో లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ చూడొచ్చు. సాఫ్ట్ టచ్ లెదర్ ట్రీట్మెంట్, ఆర్మ్ రెస్ట్ అండ్ అల్కంటారా ట్రీట్మెంట్ with leather treatment, speakers and pockets are plenty storage spaces with
different glass treatment surroundings and speakers are standardly autobiography entries cuff plates తో పాటు డోర్స్ పైన కూడా బయట ప్యానల్స్ పైన కూడా రాసి ఉంటుంది autobiography అని. ఇంకా సీట్స్ గురించి మాట్లాడితే మీకు 22-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ హీటెడ్ వెంటిలేటెడ్ మెమరీ ఫంక్షన్ మసాజ్ సీట్స్ లంబార్ సపోర్ట్ కింది నుంచి అండర్థై సపోర్ట్ 4-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ విత్ హెడ్ రెస్ట్ కంట్రోల్స్ అండ్ ఎక్స్ట్రా అండర్థై సపోర్ట్ కుషనింగ్ లాంగ్ డ్రైవ్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అండ్ సీట్స్ ఆర్ వెరీ ఆసమ్ ఉన్నాయి ఫ్రంట్ సీట్స్. అండ్ డాష్లో మీకు ఫాస్ట్ యాంగిల్ డాష్ బోర్డ్ డిజైన్ అల్ట్రా ఫ్యాబ్రిక్ ట్రీట్మెంట్ అండ్ ఇక్కడ ambient లైటింగ్ వస్తుంది. అండ్ గ్లో బాక్స్ ఓపెన్ చేయడానికి మీకు ఎక్కడ బటన్స్ లేదని అయితే కంగారు పడాల్సిన చూపిస్తాను అది కూడాను. సో ఇదంతా సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఏసీ వెంట్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్. అండ్ ఇక్కడ మీకు 2 బటన్స్ ఉన్నాయి కదా కింది ప్రెస్ చేస్తే కింది గ్లో బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది విత్ కూలింగ్ ఫంక్షన్ అయితే ప్రొవైడింగ్ చేసిన లైట్తో పాటు చూడొచ్చు విత్ అల్కంటారా ట్రీట్మెంట్ లోపల కూడా. అండ్ పైన గ్లో బాక్స్ వచ్చేసి ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి పైన కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది మీకు మొబైల్ స్టోరేజ్ స్పేస్ కానీ లైట్స్ కూడా ఉన్నాయి. ఆల్సో మీకు 12 volts పవర్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేసిన ఛార్జింగ్ సాకెట్ సాఫ్ట్ టచ్ డాష్ బోర్డ్ ట్రీట్మెంట్ అండ్ కార్నర్స్లో మీకు స్పీకర్స్ మౌంట్స్ కూడా చూడొచ్చు. టోటల్ మీకు 19+ స్పీకర్స్ అనేవి స్టాండర్డ్గా 3D సరౌండింగ్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది. ఇక సేఫ్టీ ఫీచర్స్ చూస్తాను 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టైర్ పేజింగ్ మోటార్ సిస్టమ్ చైన్ లాక్ సిస్టమ్ ఇంజన్ ఇంబోజిలైజర్ క్రాష్ సెన్సార్ ABS విత్ EBD హిల్ లాంచ్ అసిస్ట్ ట్రాక్షన్ లో లాంచ్ ఉంది డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్ రోల్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది CBS ఉంది బ్రేక్ రిలీఫ్ అయితే ఉంది గార్డియన్ యాక్సలరేషన్ కంట్రోల్ గార్డియన్ రిలీఫ్ కంట్రోల్ ఇల్ డీసెంట్ బ్రేక్ అసిస్ట్ ట్రైల్ స్టెబిలిటీ అసిస్ట్ ఉంది ఎలక్ట్రానిక్ టోయింగ్ ప్రిపరేషన్ కూడా అవుతుంది ఇంటర్వ్యూజర్ సెన్సార్స్ ఉన్నాయి పవర్ ఆపరేటెడ్ చైన్ లాక్ సిస్టమ్ ఐసోఫిక్ చైల్సిస్ యాంకర్స్ ఉన్నాయి స్పీడ్ లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటిగ్రేటెడ్ చాసిస్ కంట్రోల్ విచ్ 500 times per second వర్క్ అవుతూ మీకు ఎన్ష్యూర్ చేస్తుంది ఎవ్రీ మిల్లీ సెకండ్ కూడా సిస్టమ్ అటెన్షన్ ఉండడానికి ట్రై చేస్తుంది. సో ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ చూడండి HSC SCలో అయితే మీకు బ్రౌన్ ఫినిష్ స్టాండర్డ్గా వస్తుంది ఇది వైట్ ట్రీట్మెంట్ ambient లైటింగ్ విత్ మల్టీ కలర్లో ఉంటాయి అది చూడడానికి కొంచెం ఆఫ్ ద మార్కెట్లో అనిపిస్తుంది నాకు. ఇంకా డోర్స్ నుంచి డ్రైవర్ సైడ్ నుంచి చూస్తే మనకు సో లాట్ ఆఫ్ కంట్రోల్స్ అనేవి ఉంటాయి ఇక్కడ చూస్తే మీకు 22-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ డ్రైవర్ సీట్ కూడా ఉంటుంది 3 మెమరీ ఫంక్షన్ సీట్స్ విత్ హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ అండ్ మసాజ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో స్లైడింగ్ చేస్తున్నాను ఒకసారి చూడండి పవర్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ మెమరీ ఫంక్షన్ సీట్స్ కూడా ఉంటాయి ఇందులో చూడొచ్చు మీకు అండ్ ఎక్స్ట్రా అండర్థై సపోర్ట్ లంబా సపోర్ట్ అన్ని కూడా మీకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఆల్ ద 4 పవర్ విండోస్ 1 టచ్ ఆటో అండ్ అప్ అండ్ డౌన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మెటల్ ఫినిష్లో. అండ్ ఆల్సో మీకు చైన్ లాక్ సిస్టమ్ అండ్ ORVMs మెమరీస్ అండ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్డ్ ఇండివిజువల్ ఫోల్డింగ్ అవుతుంది హోల్డర్స్ అండ్ డోర్ హ్యాండిల్స్ చాలా యూనిక్గా అయితే ఉంది లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ లెదర్ ట్రీట్మెంట్ ఆమ్రెస్ దగ్గర చూడొచ్చు ప్లెంటీ ఆఫ్ పాకెట్ స్టోరేజ్ స్పేసెస్ స్పీకర్స్ స్టాండర్డ్ 19+ అయితే ఉంటాయి ఆటోబయోగ్రఫీ ఎంట్రీ స్కఫ్ ప్లేస్ మెటాలిక్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్స్ వస్తుంది అండ్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి సైడ్ మీకు ఓవరాల్ ఇక్కడ నుంచి అయితే ఓపెన్ అనేవి అవుతాయి మీకు సీట్స్ ఆర్ వెరీ ఎక్స్ట్రీమ్ కంఫర్ట్ అండ్ ఇక్కడ బూట్ ఓపెనింగ్ బటన్ ప్రొవైడ్ చేసిన ఎలక్ట్రికలీ ఆల్సో బోనెట్ ఒక లివర్ 2 pedals కూడా ఓన్లీ ఆటోమేటిక్లో ఉంటుంది వెహికల్ మాన్యువల్లో ఉండదు అండ్ ఇందులో మీకు ఎలక్ట్రిక్ స్టీరింగ్ కంట్రోల్ డైనమిక్లో ప్రొవైడ్ చేస్తున్నారు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తం ఎలక్ట్రిక్ స్టీరింగ్ అడ్జస్ట్ ఉంటుంది ఆటో ఫంక్షన్ మెమరీ ట్రీట్మెంట్ కూడా మీకు స్టీరింగ్లో అయితే వస్తుంది ఇది ఓవరాల్గా కీ ఫీచర్స్ ఒకసారి లోపల కూర్చొని టెక్ అండ్ ఫీచర్స్ మాట్లాడదాం. సో ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ అయితే మీకు ఇలాగ అనిపిస్తుంది మీరు చూడొచ్చు. సో ఫస్ట్ ఇంకా మనం టెక్ అండ్ ఫీచర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం వెహికల్ ఆన్ చేసేసి సో వెహికల్ ఆన్ చేయగానే ఫుల్ స్పేస్ మనం ఆఫర్ చూడొచ్చు సో గుడ్ ఆఫ్టర్నూన్ అనేది చూపిస్తుంది ఇన్ఫోటైన్మెంట్ ఇందులో మీకు 13.1 inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ PIVO Pro ఆన్లైన్ ప్యాక్తో పాటు డేటా ప్లాన్తో పాటు అమెజాన్ అలెక్సా కూడా వస్తుంది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే మెరిడియన్ 3D సరౌండింగ్ సౌండ్ సిస్టమ్తో పాటు 19 స్పీకర్స్ విత్ సబ్‌వూఫర్ యాంప్లిఫైర్ GPS నావిగేషన్ బ్లూటూత్ అన్నీ కూడా వస్తాయి మీకు. సో స్క్రీన్ సైజెస్ ఒక బిగ్ సైజ్ ట్యాబ్ ఆర్ ల్యాప్టాప్ లాగా అనిపిస్తుంది నాకు పర్సనల్గా చూడొచ్చు. సో చాలా బాగుంది ఏసీ కంట్రోల్స్ కూడా మీకు ఇందులోనే వచ్చేస్తాయి మీకు డీటెయిల్గా ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ మనం సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితేను సో సైడ్ వేజెస్ చూస్తే మీకు ఇవన్నీ కంపాస్ కానీ అండ్ స్లోప్ అసిస్ట్ కానీ అండ్ ఆల్సో ఆఫ్ రోడింగ్ సెట్టింగ్స్ కానీ సో లైట్స్ ఎకానమీ డైనమిక్స్ ఫోన్ సెట్టింగ్స్ అండ్ ఆల్సో ఇంపాక్ట్ సెట్టింగ్స్ మీడియా ఇవన్నీ ఉంటాయి. సెట్టింగ్స్లో వెళ్తే ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే కంఫర్ట్ సీట్స్ సో సీట్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మసాజ్ ఉన్నాయి మీకు సీట్ హీటింగ్ ఫంక్షన్ కూడా వస్తుంది అడ్జస్ట్మెంట్స్ కూడా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు మీరు అండ్ మోర్ ఆప్షన్స్ కూడా చూడొచ్చు లాట్ ఆఫ్ అన్ని రేర్ సీట్స్ కూడా మీకు ఇక్కడ నుంచే ఫుల్లీ ఆటోమేటిక్ అనేది చేసుకోవచ్చు. సో వన్స్ ఒకసారి మనం బ్యాక్ వచ్చేసినట్టయితే మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాము. సెట్టింగ్స్లో వెళ్ళినైతే లాట్ ఆఫ్ సెట్టింగ్స్ చూడొచ్చు. సో ఎకానమీ చూపిస్తుంది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే మీడియా ఫోన్ కనెక్టివిటీ వాయిస్ అసిస్ట్ అండ్ ఆల్సో పార్క్
అసిస్ట్, ఆల్సో రైడ్ హైట్ అడ్జస్ట్మెంట్, ఆల్సో వాటర్ వైడింగ్ కెపాసిటీ సెన్సింగ్ కూడా చెప్తుంది, ఇండికేషన్స్తో పాటు చూడొచ్చు. ఆల్సో మీకు ట్రాక్షన్ లెవెల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఒకసారి కెమెరాస్ చూసాం, ఇందులో 3D సరౌండింగ్ కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, 360 కెమెరాస్ చూడొచ్చు. యానిమేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, కార్స్ చూడొచ్చు. మీకు ప్రతి ఒక్క డీటెయిల్ కూడా క్లియర్గా కనిపిస్తుంటుంది. మీకు ఇండివిజువల్ వ్యూ యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఆర్ వైడర్ వ్యూ గ్రాఫిక్స్ యాంగిల్ చూడొచ్చు. యానిమేషన్స్ అండ్ గ్రాఫిక్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్. రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్కి అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు కెమెరాస్లో విషయంలో. సో ప్రతి ఒక్క చిన్న కూడా డీటెయిలింగ్గా కనిపిస్తుంది. ఆల్సో మీకు ఆఫ్ రోడింగ్ కెమెరాస్ కూడా ఉంటాయి. ఆఫ్ రోడింగ్ చూస్తే మీకు డీసెంట్ కెమెరాస్, ఇల్ డీసెంట్ అండ్ లో గ్రౌండ్ యాంగిల్స్ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు సైడ్ కెమెరాస్, ఆల్సో ఇల్ డీసెంట్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే తెలిసిపోతుంటాయి. ఈజీ టు ఆపరేట్ అండ్ ఆల్సో టచ్ రెస్పాన్స్ కూడా చాలా క్విక్గా అయితే ఉంది. అండ్ సెట్టింగ్స్లో వెళ్ళైతే స్క్రీన్ ఆఫ్, ఆటో థీమ్ అండ్ హోమ్ స్క్రీన్స్ అండ్ ఆడియో ఆల్ సెట్టింగ్స్లో వెళ్తే మీకు మళ్ళీ ఇక్కడ కనెక్టివిటీ సెట్టింగ్స్, వెహికల్ సెట్టింగ్స్, జనరల్, లాంగ్వేజ్ అండ్ కీవర్డ్, వెహికల్ సెట్టింగ్స్లో ఇవన్నీ మళ్ళీ లాట్ ఆఫ్ డీటెయిలింగ్స్ అయితే వెళ్ళాలి. యాప్స్, నోటిఫికేషన్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ పైన మీకు షార్ట్ కట్స్ ఆఫ్ వేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తే మీరు యాడ్ ఆన్ అనేది చేసుకోవచ్చు మీ కస్టమైజ్ ఆప్షన్కి. ఏసీకి సంబంధించి కూడా మీకు ఇక్కడే టెంపరేచర్, ఫ్యాన్, నావిగేషన్ అన్ని కూడా ఇక్కడ వస్తున్నాయి. నావిగేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నావిగేషన్ జీపీఎస్తో వర్క్ అవుతుంది. ఇది టచ్ స్క్రీన్ సంబంధించి. ఇంకా సెంటర్ కన్సోల్ డాష్లో చూసి మీకు హారిజాంటల్ ఏసీ వెంట్, అజర్ లైట్ స్విచ్ ప్రొవైడింగ్ చేస్తున్నాం. మీకు డాష్ డిజైన్లో చూడొచ్చు. డాష్లో పైన మీకు స్పీకర్స్తో పాటు హీటర్తో పాటు టఫర్డ్ గ్లాస్ ఫ్రంట్ కూడా వర్క్ అవుతుంది. స్క్రీన్ కింద చూస్తే మీకు వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు ఫీచర్స్లో. ఆల్సో మీకు ZF 8 స్పీడ్ ఆటోమేటిక్ స్టైలిష్ గేర్ లివర్ రియల్లీ అవసరం ఉంది విత్ అల్కంటారో ట్రీట్మెంట్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ విత్ గేర్ ఇండికేషన్, ట్విన్ కప్ హోల్డర్స్. అండ్ కప్ హోల్డర్స్ని కనుక మనం పుష్ చేస్తే మీకు కొంచెం కింద స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. విత్ 12 volts పవర్ సాకెట్, USB Type-C సాకెట్స్ అండ్ డీప్ ఇన్సైడ్ స్టోరేజ్ స్పేస్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ మనం పెట్టేసి సో ఇలా నీట్గా క్లోజ్ చేసుకుంటే సెంటర్ కన్సోల్ చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. అండ్ కీస్ ఇక్కడ ప్లేస్ చేసి సెంటర్ ఆర్మ్రెస్ట్ సాఫ్ట్ టచ్ మెటీరియల్ లెదర్ ఫినిష్లో. సో దీని కింద మీకు కూలింగ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ వస్తున్నారు, 2 level అడ్జస్టబుల్ కూలింగ్ ఫంక్షన్తో, సాఫ్ట్ టచ్ లెదర్ ట్రీట్మెంట్ లెదర్ ఫినిష్లో సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉంది. ఇక స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడితే, సో ఇంకా స్టీరింగ్ గురించి మాట్లాడితే 4 spoke రేంజ్ రోవర్ బ్రాండింగ్ సెంటర్లో లెదర్ ర్యాప్ స్టీరింగ్, సాఫ్ట్ టచ్ అండ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఒక సెట్టింగ్స్, రైట్ సైడ్ స్టీరింగ్ మౌంటెడ్ విత్ హీటెడ్ స్టీరింగ్ వీల్, లెఫ్ట్ సైడ్ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆల్సో మీకు ఆడియో మీడియా కంట్రోల్స్ రెండు కూడా స్విచబుల్గా అయితే ఉంటాయి విత్ స్టీల్ ట్రీట్మెంట్, ఆల్సో పియానో బ్లాక్ అడ్జస్ట్మెంట్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ప్యాడల్ షిఫ్టర్స్, మెటాలిక్ ప్యాడల్ షిఫ్టర్స్ ఇస్తున్నారు. ఆటో వైపర్స్ ఫ్రంట్ అండ్ రేర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటో హెడ్ ల్యాంప్స్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి విత్ ఇండికేటర్స్. ఇందులో మీకు 11-inch ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డిస్టెన్స్ టు ఎంటీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, నావిగేషన్తో పాటు చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ టాకో విత్ రైట్ సైడ్ స్పీడో విత్ గేర్ ఇండికేషన్, మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్తో పాటు మీకు క్లియర్గా చూపిస్తుంది. లాట్ ఆఫ్ సెట్టింగ్స్ మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓల్డ్ జనరేషన్ కంపారిజన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంప్రూవ్ అయింది. టైర్ పజింగ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా చూడొచ్చు. సో కొంచెం బ్లర్ అవుతుంది, సారీ ఫర్ దట్. అండ్ నావిగేషన్ కూడా మీకు 3D నావిగేషన్ మీకు వస్తుంది. సో డిజిటల్ లేఅవుట్స్ చూడొచ్చు. సో నెక్స్ట్ ఫుల్ నావిగేషన్ కూడా అవుతుంది. అండ్ ట్రిప్ సెలెక్షన్, బ్రైట్నెస్ అండ్ పొజిషనింగ్, హెడప్ డిస్ప్లే కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎనేబుల్ హెడప్ డిస్ప్లే కంట్రోల్స్ ఉన్నాయి మీకు. సో స్పీడో విత్ డిజిటల్లీ ఫ్యూయల్ గేజెస్ చూపిస్తుంది. ఇక్కడ హెడప్ డిస్ప్లే వస్తుంది మీకు ఈ కార్లో చూడొచ్చు. సో మీకు గ్లాస్లో కనిపిస్తుంటుంది. ఆల్సో మీకు స్క్రీన్ చూడొచ్చు, కెమెరా స్క్రీన్ అంటారు, క్లియర్ సైట్ IRVM. సో 1 flipతో మీకు ఆటోమేటిక్గా కెమెరా అవుతుంది, 1 flipతో మిర్రర్ అవుతుంది. మీకు సెట్టింగ్స్ అండ్ బ్రైట్నెస్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైట్స్ కంట్రోల్స్ మీకు ఇక్కడ ఉన్నాయి, సన్ రూఫ్ కంట్రోల్స్ అండ్ మూన్ రూఫ్ కంట్రోల్స్. ఇక్కడ SOS ఎమర్జెన్సీ, రోడ్ సైడ్ అసిస్ట్ కంట్రోల్స్ ఉన్నాయి. పియానో బ్లాక్ సన్ గ్లాసెస్ హోల్డర్ ఒక్కటి మిస్ అయింది మీకు అంతే. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సన్ వైజర్స్లో చూసినట్టయితే మీకు వ్యానిటరీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లైట్స్తో పాటు ఉంటుంది. అల్కంటారా బ్లాక్ రూఫ్ అయితే ఉంది. ఇక్కడ సైడ్ కూడా సేమ్ మీకు వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. టికెట్ హోల్డర్ అయితే లేదు. ఆల్సో మీకు డబుల్ వ్యానిటరీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు, డబుల్ సన్ వైజర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒకటి ఓపెన్ చేసుకొని సైడ్ వేగా యూజ్ చేసుకోవచ్చు, ఇది ఒకటి ఫ్రంట్ వేగా. చాలా బాగుంది. ఓన్లీ లగ్జరీ సెగ్మెంట్ కార్స్లోనే మీకు ఇలాంటి ఫీచర్స్ అనేవి వస్తున్నాయి. సో ఇప్పుడు స్మాలర్ సెగ్మెంట్ వాళ్ళు కూడా వాడుతున్నారు. బ్లూటూత్ మైక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లాక్ రూఫింగ్, అడిషనల్ కస్టమైజేషన్, హోల్డర్స్ ఫోల్డబుల్గా చూడొచ్చు. ఆల్సో ప్రీమియం క్యాబిన్ ఇంటీరియర్ లైటింగ్స్తో పాటు ఎయిర్ బ్యాగ్స్, పిల్లర్ మౌంటెడ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఒకటి లగ్జరీ సెగ్మెంట్లో మిస్ అవుతుంటాయి, మాన్యువల్లీ కూడా ఇవ్వట్లేరు. నా ఈ కార్లో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. రియల్ టైమ్ వెహికల్ ట్రాకింగ్ అండ్ 5 మెంబర్స్కి లాంగ్ డ్రైవ్స్కి వెరీ కంఫర్టబుల్గా లగ్జరీగా అయితే వెళ్ళొచ్చు. రేర్ స్క్రీన్స్ కూడా లాట్ ఆఫ్ యాడ్ ఆన్స్ చేశారు మీకు ఈ కార్లో. ఆల్మోస్ట్ 25 lakhs ఆఫ్ యాడ్ ఆన్స్ అనేవి ఉన్నాయి. సో మనం బయటికి వెళ్ళిపోయి ఫైనల్ ఇంజన్ గురించి కూడా మాట్లాడాలి కదా. ఇది 3 liter AJD
టర్బో చార్జ్ V6 ఇంజన్, ఇది డీజిల్ ఇంజన్, ఇది పెట్రోల్ ఆప్షన్ కూడా ఉంటుంది, మీకు కావాలంటే చూస్ చేసుకోవచ్చు. సో బోనెట్ హుడ్ ఓపెన్ చేయండి, లివర్ ఇక్కడైతే ఉంటుంది. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ ప్రీమియం అయితే ఉంది, లివర్ క్వాలిటీ కొంచెం డీసెంట్ గా ఉంది. నా కమింగ్ టు ఇంజన్ గురించి మాట్లాడాలి. 2997cc డిస్ప్లేస్మెంట్, 6 సిలిండర్ ఇన్ లైన్ V షేప్ ఇంజన్, 4 వాల్వ్స్ DOSC కన్ఫిగరేషన్, టర్బో చార్జర్ ఇంజన్ ఇది. సో పవర్ ట్రేన్స్ గురించి మాట్లాడితే డీజిల్ కాబట్టి 346 PS ఆఫ్ పవర్ తీస్తుంది, 700 Nm ఆఫ్ టార్క్ వరకు అయితే వెళ్తుంది. విత్ FZ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వస్తుంది. 234 టాప్ స్పీడ్ వరకు వెళ్తుంది. 0 to 60 5.4 సెకండ్స్, 0 to 100 5.9 సెకండ్స్లో రీచ్ అవుతుంది. మైలేజ్ 11.3 అంటున్నారు, రియల్ వరల్డ్లో మీకు 9 వరకు కూడా ఇస్తుంది యావరేజ్గా. ఆల్సో ఆల్ వీల్ డ్రైవ్ BS6 వెహికల్ ఇది, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్తో ఉంది. ఐడిల్ స్టార్ట్ స్టాప్, బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం పవర్ అసిస్ట్ ఎలక్ట్రిక్ స్టీరింగ్ వీల్ ఉంది. ఓపెన్ డిఫరెన్షియల్ స్లిపరీ సర్ఫేస్ కోసం బెటర్ ట్రాక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎకో మోడ్ కూడా ఉంటుంది బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం. సింగిల్ స్పీడ్ ట్రాన్స్ఫర్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నీట్లీ అయితే ఉంది ఇంజన్ ప్యాకప్ అంతా కూడా చూడొచ్చు. సైలెంట్ ఇంజన్ అనే చెప్పాలి, డీజిల్ ఇంజన్, వెరీ రిఫైన్మెంట్, లగ్జరీ, సేఫ్టీకి మారుపేరే రేంజ్ రోవర్. అండ్ ఇన్సులేషన్ ఆన్ ద హుడ్ పైన కూడా చూడొచ్చు. ఆల్సో మీకు కూలింగ్ వెళ్ళడానికి వెంట్స్ కూడా ప్రొవైడ్ చేసిన హైడ్రాలిక్ స్ట్రక్స్ ఉన్నాయి, హెల్ప్ చేస్తుంది మనకు ఓవరాల్ గా చూస్తే. ఇది ఇంజన్ గురించి మాట్లాడుతుంది. అడాస్ ఫీచర్స్ గురించి మాట్లాడితే బ్లైండ్ స్పాట్ అసిస్ట్ ఉంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, స్టీరింగ్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ విత్ అడాప్టివ్ స్పీడ్ లిమిటర్ ఉంది, డ్రైవర్ కండిషన్ రెస్పాన్సివ్ ఉంది, రియల్ కొల్యూషన్ మానిటర్, రేర్ ట్రాఫిక్ మానిటర్, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ ఎయిడ్, పార్క్ అసిస్ట్, ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ అసిస్ట్ అయితే ఉంది, ఫార్వర్డ్ కొల్యూషన్ వార్నింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, AEB, యూరో ఇంకా 5-star సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. అడాప్టివ్ డైనమిక్స్ లో మీకు ట్విన్ బాల్ బిల్స్టన్ మోనోట్యూన్ డాంపర్స్ యూజ్ చేశారు ఫర్ బెటర్ వర్టికల్ మూవ్మెంట్ కోసం. కేపబిలిటీస్ అండ్ డైనమిక్స్ గురించి మాట్లాడితే టెరాన్ రెస్పాన్స్ 2 వస్తుంది, ఇందులో చూస్తేను ఆఫ్ రోడింగ్ లో చాలా ఉపయోగపడుతుంది. అడాప్టివ్ ఆఫ్ రోడింగ్, క్రూజ్ కంట్రోల్ మీరు ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు, అంతలో అయితే క్యాలిక్యులేట్ చేస్తుంది. డైనమిక్ ఎయిర్ సస్పెన్షన్ ఉంది, అడాప్టివ్ డైనమిక్స్ అనేవి ఉన్నాయి. ఆల్ వీల్ స్టీరింగ్ మనకు ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో లేదు. డైనమిక్ రెస్పాన్స్ ప్రో ఉంది, ఎలక్ట్రానిక్ యాక్టివ్ డిఫరెన్షియల్ విత్ టార్క్ విక్టోరియన్ బై బ్రేకింగ్ అనేది ఇస్తున్నారు. వారంటీ 3 years 1 lakh kilometers కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్, ఓవరాల్ గా ఇది రోజు రివ్యూ ఆఫ్ 2023 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఆటోబయోగ్రఫీ ఫస్ట్ ఇన్ ఎక్స్క్లూజివ్ రివ్యూ. నెక్స్ట్ మీకు ఏ రివ్యూ కావాలో కామెంట్ చేయండి, దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. మన డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. ఈ కార్ 2.5 crore rupees ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్ గా అయితే ఉంది. సో రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ గా సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి. పిల్లలు రైడర్తో పాటు సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.